ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. అమెరికాలో మరో భారతీయ సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. వర్జీనియాలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న గుజరాత్కు చెందిన మహిళపైన దుండగుడు కాల్పులు జరిపి హతమార్చాడు. దోపిడీ యత్నంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలని మేఘనాబెన్ పటేల్గా గుర్తించారు. ఇక ఆమె గుజరాత్లోని మొహసానా జిల్లా విసాపూర్ తాలూకాలోని జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనాబెన్ గత 10 ఏళ్లుగా వర్జీనియాలోని ఈ సూపర్ మార్కెట్లో ఆమె పనిచేస్తున్నారు. మేఘనాబెన్ తల్లిదండ్రులు కర్సన్ భాయ్ పటేల్, కపిలాబెన్ ప్రస్తుతం జంత్రాల్ గ్రామంలోనే నివసిస్తున్నారు. ఇకపోతే ఎప్పటిలాగానే మేఘనాబెన్ పటేల్ ఆ రోజు కూడా సూపర్ మార్కెట్కు వెళ్ళింది. అనంతరం తన విధులు నిర్వహిస్తోంది. సీన్ కట్ చేస్తే కొద్దిసేపటికే ఆ సూపర్ మార్కెట్లోకి ఓ నిందితుడు ఎంటర్ అయ్యాడు. జంతువుల చర్మం ప్రింట్ ఉన్న ప్యాంట్, గ్రే జాకెట్ ధరించి ముఖానికి ముసుగు వేసుకున్న ఓ దుండగుడు స్టోర్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో స్టోర్లో వేరే జనం ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్న మేఘనాబెన్ను చూసి అతను నేరుగా కౌంటర్ వద్దకు వచ్చాడు. కాసేపు సాధారణంగానే మాటలు కలిపాడు. కానీ అంతలోనే అనూహ్యంగా తన జేబులో నుంచి తుపాకీ తీసి ఏమాత్రం కనికరం లేకుండా మేఘనాబెన్పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల దాటికి ఆమె అక్కడికక్కడే కుప్పకొరింది. అయినా ఆ రాక్షసుడి కోపం అంతటితో చల్లారలేదు. కింద పడిపోయిన ఆమె పైకి కౌంటర్ పై నుంచి దూకి మరీ అక్కడ వరుసగా మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రాణాల కోసం విలవిలలాడుతున్న ఆ తల్లిని కల్లారా చూస్తూ కూడా ఆ కిరాతకుడు గల్లపెట్టెలోని డబ్బును దోచుకొని వచ్చిన దారిలోనే పరారైపోయాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? మేఘనాబెన్ మరణంతో ఆమె భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షీబెన్, కుమారుడు స్మిత్ ఒక్కసారిగా అనాథలయ్యారు. అమ్మ అంటూ ఆ పిల్లలు ఏడుస్తున్న ఏడుపులు వర్జీనియాలోని భారత కమ్యూనిటీని కన్నీరు పెట్టిస్తుంది. ఇటు గుజరాత్లోని జంత్రాల గ్రామంలో కూతురు మరణ వార్త విన్న ఆ వృద్ధ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయ సమాజంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. డాలర్ల దేశం అనుకున్న అమెరికా ఇలా గన్ కల్చర్తో, దోపిడీ దొంగలతో సామాన్య ఉద్యోగుల ప్రాణాలు తీసే మృత్యుకూపంగా మారుతుందా అని ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటన మొత్తం స్టోర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. కష్టపడి బతకడానికి విదేశాలకు వెళ్తున్న మన భారతీయులపైన ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గన్ కల్చర్ పేరుతో ఎంతమంది అమాయకుల ప్రాణాలు బలి కావాలి? విదేశాల్లో మన వారి భద్రతకు గ్యారంటీ ఏది? దీనిపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో మరో భారతీయ సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. వర్జీనియాలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న గుజరాత్కు చెందిన మహిళపైన దుండగుడు కాల్పులు జరిపి హతమార్చాడు. దోపిడీ యత్నంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలని మేఘనాబెన్ పటేల్గా గుర్తించారు. ఇక ఆమె గుజరాత్లోని మొహసానా జిల్లా విసాపూర్ తాలూకాలోని జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనాబెన్ గత 10 ఏళ్లుగా వర్జీనియాలోని ఈ సూపర్ మార్కెట్లో ఆమె పనిచేస్తున్నారు. మేఘనాబెన్ తల్లిదండ్రులు కర్సన్ భాయ్ పటేల్, కపిలాబెన్ ప్రస్తుతం జంత్రాల్ గ్రామంలోనే నివసిస్తున్నారు. ఇకపోతే ఎప్పటిలాగానే మేఘనాబెన్ పటేల్ ఆ రోజు కూడా సూపర్ మార్కెట్కు వెళ్ళింది. అనంతరం తన విధులు నిర్వహిస్తోంది. సీన్ కట్ చేస్తే కొద్దిసేపటికే ఆ సూపర్ మార్కెట్లోకి ఓ నిందితుడు ఎంటర్ అయ్యాడు. జంతువుల చర్మం ప్రింట్ ఉన్న ప్యాంట్, గ్రే జాకెట్ ధరించి ముఖానికి ముసుగు వేసుకున్న ఓ దుండగుడు స్టోర్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో స్టోర్లో వేరే జనం ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్న మేఘనాబెన్ను చూసి అతను నేరుగా కౌంటర్ వద్దకు వచ్చాడు. కాసేపు సాధారణంగానే మాటలు కలిపాడు. కానీ అంతలోనే అనూహ్యంగా తన జేబులో నుంచి తుపాకీ తీసి ఏమాత్రం కనికరం లేకుండా మేఘనాబెన్పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల దాటికి ఆమె అక్కడికక్కడే కుప్పకొరింది. అయినా ఆ రాక్షసుడి కోపం అంతటితో చల్లారలేదు. కింద పడిపోయిన ఆమె పైకి కౌంటర్ పై నుంచి దూకి మరీ అక్కడ వరుసగా మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రాణాల కోసం విలవిలలాడుతున్న ఆ తల్లిని కల్లారా చూస్తూ కూడా ఆ కిరాతకుడు గల్లపెట్టెలోని డబ్బును దోచుకొని వచ్చిన దారిలోనే పరారైపోయాడు. ఇక
ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? మేఘనాబెన్ మరణంతో ఆమె భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షీబెన్, కుమారుడు స్మిత్ ఒక్కసారిగా అనాథలయ్యారు. అమ్మ అంటూ ఆ పిల్లలు ఏడుస్తున్న ఏడుపులు వర్జీనియాలోని భారత కమ్యూనిటీని కన్నీరు పెట్టిస్తుంది. ఇటు గుజరాత్లోని జంత్రాల గ్రామంలో కూతురు మరణ వార్త విన్న ఆ వృద్ధ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయ సమాజంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. డాలర్ల దేశం అనుకున్న అమెరికా ఇలా గన్ కల్చర్తో, దోపిడీ దొంగలతో సామాన్య ఉద్యోగుల ప్రాణాలు తీసే మృత్యుకూపంగా మారుతుందా అని ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటన మొత్తం స్టోర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. కష్టపడి బతకడానికి విదేశాలకు వెళ్తున్న మన భారతీయులపైన ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గన్ కల్చర్ పేరుతో ఎంతమంది అమాయకుల ప్రాణాలు బలి కావాలి? విదేశాల్లో మన వారి భద్రతకు గ్యారంటీ ఏది? దీనిపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో మరో భారతీయ సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. వర్జీనియాలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న గుజరాత్కు చెందిన మహిళపైన దుండగుడు కాల్పులు జరిపి హతమార్చాడు. దోపిడీ యత్నంలో ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలని మేఘనాబెన్ పటేల్గా గుర్తించారు. ఇక ఆమె గుజరాత్లోని మొహసానా జిల్లా విసాపూర్ తాలూకాలోని జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనాబెన్ గత 10 ఏళ్లుగా వర్జీనియాలోని ఈ సూపర్ మార్కెట్లో ఆమె పనిచేస్తున్నారు. మేఘనాబెన్ తల్లిదండ్రులు కర్సన్ భాయ్ పటేల్, కపిలాబెన్ ప్రస్తుతం జంత్రాల్ గ్రామంలోనే నివసిస్తున్నారు. ఇకపోతే ఎప్పటిలాగానే మేఘనాబెన్ పటేల్ ఆ రోజు కూడా సూపర్ మార్కెట్కు వెళ్ళింది. అనంతరం తన విధులు నిర్వహిస్తోంది. సీన్ కట్ చేస్తే కొద్దిసేపటికే ఆ సూపర్ మార్కెట్లోకి ఓ నిందితుడు ఎంటర్ అయ్యాడు. జంతువుల చర్మం ప్రింట్ ఉన్న ప్యాంట్, గ్రే జాకెట్ ధరించి ముఖానికి ముసుగు వేసుకున్న ఓ దుండగుడు స్టోర్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో స్టోర్లో వేరే జనం ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్న మేఘనాబెన్ను చూసి అతను నేరుగా కౌంటర్ వద్దకు వచ్చాడు. కాసేపు సాధారణంగానే మాటలు కలిపాడు. కానీ అంతలోనే అనూహ్యంగా తన జేబులో నుంచి తుపాకీ తీసి ఏమాత్రం కనికరం లేకుండా మేఘనాబెన్పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల దాటికి ఆమె అక్కడికక్కడే కుప్పకొరింది. అయినా ఆ రాక్షసుడి కోపం అంతటితో చల్లారలేదు. కింద పడిపోయిన ఆమె పైకి కౌంటర్ పై నుంచి దూకి మరీ అక్కడ వరుసగా మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రాణాల కోసం విలవిలలాడుతున్న ఆ తల్లిని కల్లారా చూస్తూ కూడా ఆ కిరాతకుడు గల్లపెట్టెలోని డబ్బును దోచుకొని వచ్చిన దారిలోనే పరారైపోయాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? మేఘనాబెన్ మరణంతో ఆమె భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షీబెన్, కుమారుడు స్మిత్ ఒక్కసారిగా అనాథలయ్యారు. అమ్మ అంటూ ఆ పిల్లలు ఏడుస్తున్న ఏడుపులు వర్జీనియాలోని భారత కమ్యూనిటీని కన్నీరు పెట్టిస్తుంది. ఇటు గుజరాత్లోని జంత్రాల గ్రామంలో కూతురు మరణ వార్త విన్న ఆ వృద్ధ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయ సమాజంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. డాలర్ల దేశం అనుకున్న అమెరికా ఇలా గన్ కల్చర్తో, దోపిడీ దొంగలతో సామాన్య ఉద్యోగుల ప్రాణాలు తీసే మృత్యుకూపంగా మారుతుందా అని ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటన మొత్తం స్టోర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. కష్టపడి బతకడానికి విదేశాలకు వెళ్తున్న మన భారతీయులపైన ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గన్ కల్చర్ పేరుతో ఎంతమంది అమాయకుల ప్రాణాలు బలి కావాలి? విదేశాల్లో మన వారి భద్రతకు గ్యారంటీ ఏది? దీనిపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రశ్నిస్తున్నారు.